వేప చెట్టు నీడలో మల్లెలు, మామిడి పూల్ సువాసనలు కలిసి గాలిలో తేలుతున్నాయి. ఎండాకాలం వచ్చేసేసిందని గుర్తు చేస్తున్నాయి. పాత రేడియోలోంచి మధురమైన పాటలు వస్తున్నాయి. మధ్యాహ్న సమయానికి ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. ఆ వేప చెట్టు నీడలో ఆకులు గాలికి గాగుతూ ఏదో చెప్తున్నట్టుగా అనిపిస్తోంది. అక్కడ రాత్, అర్జున్ కూర్చుని ఉన్నారు. వాట నవ్వులు ఆ ప్రశాంత వాతావరణంలో ప్రతిధ్వనిస్తున్నాయి. వాట మధ్య ఉన్న ప్రేమ, అందం పూల తోటలా వికసించాయి. వాళ్ళు తమ కలల గురించి మాట్లాడుకున్నారు. తక్కువ స్వరంలో వెడ్లు పెనవేసుకుని వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలో వాహించుకుంటూ. కుమ్మరి అయిన అర్జున్ తన బలమైన చేతులతో అందమైన వస్తువులు తయారు చేస్తారు. వర్షాకాలం తర్వాత నదిలా మెరిసే కట్రున్న రాత్ రంగురంగుల రంగోలీలో తన కలర్ని చిత్రించేది. వాళ్ళ జీవితం చాలా సింపుల్ గా ఉన్న ప్రేమ, ఆనందం, సంప్రదాయాలతో నిండి ఉంది. కానీ వాళ్ళకి తెలియదు, ఒక పెద్ద తుఫాను వాళ్లని చుట్టుముడుతోంది. వాళ్ళ ప్రశాంతమైన జీవితాన్ని నాశనం చేయడానికి ఒక చెడు శక్తి వస్తోందని. పచ్చని పొలాలు, కొబ్బరి తోటల మధ్య ఉన్న వాళ్ళ గ్రామం ప్రశాంతంగా ఉండేది. గాలిలో వార్తలు చాలా త్వరగా ప్రయాణించేవి, టీ వాసనలాగే. కానీ ఈ ప్రశాంతమైన గ్రామంలో కూడా కొంతమందికి ఈ జంట ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోయారు. ఉదయం చాలా నిశ్శబ్దంగా వచ్చింది. గాలిలో ఏదో భయం. పక్షుల కిలకిలరవలు వినిపించడం లేదు. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా, భయంకరంగా మారిపోయింది. అగ్నిలా ఒక వార్త వ్యాపించింది. గ్రామం పెద్ద మనిషి చాలా క్రూరంగా ఉండేవాడు అని అందరికీ తెలుసు. ఆయన చనిపోయారు. ఆయన నిర్జీవమైన కట్టు ఆకాశం వైపు చూస్తున్నాయి. ఆయన చేతిలో ఒక మల్లె పువ్వు ఉంది. ఆ పువ్వు ఎర్రటి రంగు ఆయన చావుకి భిన్నంగా ఉంది. హైన్ చలి గ్రామస్తుల హృదయాలను ఆవరించాయి. అనుమానాలు పెరిగాయి. గుసగుసలు మొదలయ్యాయి. అప్పుడు ఎవరూ ఎపహించనిది జరిగింది. అర్జున్ని అనుమానించడం మొదలుపెట్టారు. ఒక సాక్షి అర్జున్ని ఆ రోజు రాత్రి పెద్ద మనిషి ఇంటి దగ్గర చూశానని కోపంగా ఉన్నాడని చెప్పారు. రాత్ ప్రతిరోజు తన జుట్టులో పెట్టుకునే మల్లె పువ్వు అర్జున్పై అనుమానం రావడానికి కారణమైంది. వాళ్ళ ప్రేమ ఒకప్పుడు వాళ్ళ బలం, ఇప్పుడు వాళ్ళని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. గ్రామస్తులు భయం మరియు అనుమానంతో వాళ్ళకి వ్యతిరేకంగా మారారు. వాళ్ళ స్నేహపూర్వక చిరునవ్వులు చల్లని చూపులుగా మారాయి. వాళ్ళ స్నేహపూర్వక పలకరింపులు గుసగుసలుగా మారాయి. అర్జున్ మరియు రాత్ ఒక పీడకలలో చిక్కుకున్నారు. లోకం మొత్తం వాళ్ళని వ్యతిరేకిస్తున్నప్పుడు వాళ్ళు నిరపరాధులమని నిరూపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అరెస్ట్ చేసి చికెటి జైలులో పెట్టగా అర్జున్ హృదయంలో నిరాశ ఆవరించింది. ఆరోపణలు అసంబద్ధం, క్రూరమైన అబ్ధం అయిన మరియు ద్వేషం ముందు అతను నిస్సహాయంగా ఉన్నాడు. రాత్ భయంతో గుండె బరువెక్కినా అతన్ని వదిలిపెట్టడానికి నిరాకరించింది. అర్జున్ నిర్దోషి అని ఆమెకు తెలుసు మరియు అతని నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ఆమె ఎన్నా చేయడానికి సిద్ధంగా ఉంది. దీర్ఘ సంకల్పంతో రాత్ తమ చిన్ననాటి స్నేహితుడు రవి సహాయం కోరింది. అతను చురుకైన తెలివితేటలు మరియు జాయ్ భావం కలిగిన యుంజాయ్వాది. అర్జున్ని శిక్షించాలని కోరుకునే వారి నుండి వ్యతిరేకత మరియు బెదిరింపులు ఎదుర్కొంటున్నప్పటికీ రవి కేసును స్వీకరించారు. ఆరోపణలలోని అబద్ధాలను, సులభంగా తొలగిపోయే సాక్ష్యాలను అతను గుర్తించాడు. రవి కేసులోకి లోతుగా వెళుతున్నప్పుడు అతను మోసం మరియు రహస్య ఎజెండాల వన్ను కనుగొన్నాడు. గ్రామ్ పెద్దన్ అతను చూపించిన దైగల్ నాయకుడు గారిని అతను కనుగొన్నాడు. అతను క్రూరమైన వ్యక్తి. అతని చేతులు తన్ను వ్యతిరేకించిన వారి రక్తంతో తడిసి ఉన్నాయి. రవి శత్రువుల జాడును కనుగొన్నాడు. వారి ఉద్దేశ రహస్యంగా ఉన్నాయి. గ్రామ పెద్ద పట్ల వారి ద్వేషంలో మంగుతోంది.